పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సమావేశంలో పాల్గొన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా పేరు ఉద్యమాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించినటువంటి BVS వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు రాజేష్ గారికి ఈ సమావేశంలో మరి జిల్లా మొత్తం నలుగురు తిరుగుతున్నటువంటి జిల్లా అధ్యక్షులు మరి గౌరవనీయులు పెద్దలు సతీష్ గారికి మీ అక్క లక్ష్మక్క సరే కళ్ళు కనపడకపోయినా కానీ నేనంటూ మీతో పాటే ఉంటానని కూడా ఆమె ముందుకొచ్చి అందరినీ ఏకమైనటువంటి మా లక్ష్మక్క గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఒకటే 14వ తారీఖు సోమవారం రోజున పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత బీడీ కార్మికుల చేనేత పెన్షన్దారుల మహాగర్జన సభ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ సమావేశాన్ని విజయవంతం చేసి మనకు 4016 6000 పెన్షన్ని మనం సాధించుకోవాలని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీరందరూ రండి. మనిషికి ఒక 200 రూపాయలు ఛార్జీలు పెట్టుకోండి. రేపు 4000 ఎత్తుకుంటారు మీరు, రేపు వికలాంగులో మేము 6000 ఎత్తుకుంటాం. మరి మా వంతుకు ఆటో పెట్టుకొని మేమందరం కూడా మరి కష్టపడి తిరుగుతున్నాం. రేపు 6000 వస్తాయని ఆశకి మరి రేవంత్ రెడ్డి వచ్చి 18 నెలలు అవుతుంది. ఆనాడు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ, మేము గెలిస్తే అధికారంలోకి వస్తే వికలాంగులకు 6000, వృద్ధులు వితంతువులకు ఒంటరి మహిళలకు చేనేత వాళ్లకు 4000 పదార్థాలు పింఛన్ ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టి ఆయన ఎలక్షన్లకు వచ్చి గెలిచి ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయ్యి 18 నెలలు అవుతుంది, అంటే సంవత్సరం మీద 8 నెలలు అయినా కానీ ఇంతవరకు కూడా మనకు 4000 ఇస్తలేడు, 6000 ఇస్తలేడు. ఎవ్వరు కూడా అడుగుతలేరు, మంత్రులు అడుగుతలేరు, ఎమ్మెల్యేలు అడుగుతలేరు, ప్రతిపక్ష పార్టీలు కూడా అసెంబ్లీలో మన తరఫున ఎవ్వరు కూడా వాదించట్లేదు. దాన్ని మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా మరి పోతే మాకేం వస్తుంది, వాడు ఇచ్చేటప్పుడు ఇస్తాడు అనుకుంటే అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు. పోరాడితే పోయేది లేదు, బాధిత సంఖ్యలు తప్ప. పోరాడదాం ఐకమత్యంగా, అందరం కలిసికట్టుగా మనం ముందుకెళ్ళి మనకు 4000 6000 పెన్షన్ సాధించుకుందామని ఈ సభాముఖంగా మీ అందరు కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా రేపు 14వ తారీఖు సోమవారం మరి మనకు మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా ఇంటి దగ్గర ఇక్కడ అన్నం తిని మీరు అక్కడికి వస్తే అక్కడ లంచ్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం మీరు అక్కడ తిని కూకుంటే అన్నగారు ఇచ్చే సందేశం, అన్న మనకు అన్ని విధాలుగా అన్ని చెప్తాడు. ఏ విధంగా ప్రభుత్వం మనల్ని మోసం చేస్తుంది, మనకు ఏ విధంగా అన్యాయం చేస్తుంది అనేది మన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు అమూల్యమైన సందేశం ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా అధిక సంఖ్యలో మరి ఈ ఊళ్ళో చాలా మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అడగగానే మరి చెల్లెలు మన శ్రీలత చౌదరి గారు ఒక మహిళా కూడా ఒక రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తుంది. చెల్లె మీటింగ్ పెట్టాలనగానే మీ అందరికీ ఫోన్లు చేసి మన MRPS మండల అధ్యక్షులు మరి ఆకార కొండలు గారు వాళ్ళిద్దరు కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి జిల్లా కమిటీ తరఫున, జాతీయ కమిటీ తరఫున, BVS తరఫున ప్రత్యేకంగా వారికి అభినందనలు, నమస్సుమాంజలు ముగిస్తున్నా. జై వికలాంగ్, జై మందకృష్ణ మాదిగ. వృద్ధులు వితంతువుల ఐక్యత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం.